వెల్కమ్ టు సింప్లీ సత్యాస్ కిచెన్. ఇవాళ సరదాగా దొండకాయ ఉల్లికారం చేసుకుందాం. దీనికి ముందుగా దొండకాయలు బాగా కడిగి పొడుగ్గా తరుక్కోవాలి. ప్రెషర్ కుక్కర్లో దొండకాయ ముక్కలు వేసి కాసిన నీళ్లు పోసి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టాలి. అదే ఇన్స్టెంట్ పాట్లో అయితే 10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. నేను ఇక్కడ అగారో రైస్ కుక్కర్ని వాడుతున్నాను. ఇక్కడ ఇన్స్టెంట్ పాట్లో రైస్ విజిల్ పెట్టి మూత పెట్టండి. ఇప్పుడు స్టీమ్ బటన్ ప్రెస్ చేయండి. దీనికి టైమింగ్ సెట్ చేసుకోండి. 10 మినిట్స్ సరిపోతుంది కాబట్టి మైనస్ చేసుకుంటూ 10 మినిట్స్కి సెట్ చేయండి. ఒకవేళ దొండకాయలు ముదురుగా ఉంటే 15 నిమిషాలకి టైం సెట్ చేసి స్విచ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయ్యాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించండి. కొంచెం మంచి స్మెల్ వస్తుంది అన్న టైంలో ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టండి. చల్లారబెట్టిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేయండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేయించండి. ఇప్పుడు వేగిన పోపు దినుసుల్లో మనం పక్కకి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనగా ఉల్లికారం అందులో వేసి పేస్ట్ లూజ్ అయ్యేలాగా కాస్తంత నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఒక 2 మినిట్స్ వేయించండి. ఈ లోపల మనం దొండకాయలు ఉడికిందో లేదో చూద్దాం. ఉడికించిన దొండకాయ ముక్కలను తీసి స్ట్రైనర్లో వడగట్టండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం వేగుతున్న ఆనియన్ పేస్ట్లో అనగా ఉల్లికారంలో మనం దొండకాయ ముక్కలు వేసి ఒక 4 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ వరకు వేయించండి. ఇందులో ఇప్పుడు పసుపు, తర్వాత ఉప్పు వేసి మరొకసారి కూరని బాగా కలపండి. దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సన్నటి సెగ మీద ఉంచండి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇప్పుడు నోరూరించే దొండకాయ ఉల్లికారం రెడీ. దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో ముద్దపప్పు, మజ్జిగ పులుసుతో తింటే చాలా బాగుంటుంది. ఇట్లాంటి విందు భోజనం కంటికి, కడుపుకి, మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది కదా. హ్యాపీ ఈటింగ్ విత్ ఫ్యామిలీ.